మార్కెట్ కంటిన్యూగా 4 డేస్ నుంచి అయితే లాభాల్లో క్లోజ్ అవడం జరిగింది. ఈరోజు కూడా నిఫ్టీ 25,000 మార్క్ని అయితే దాటేసింది. సో ఓవరాల్గా మార్కెట్ అయితే స్ట్రాంగ్ ఉందని చెప్పాలి. మార్కెట్ గురించి మనతో మాట్లాడడానికి జీవి సత్యనారాయణ గారు ఉన్నారు. సార్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్, మార్కెట్ ఈరోజు కంటిన్యూగా అయితే 4 డేస్ నుంచి అయితే లాభాల్లో ఉన్నట్టుంది. నెక్స్ట్ మార్కెట్ ఎలా ఉండొచ్చు అండ్ గోల్డ్ గురించి ఏం చెప్తారు? ఓకే, మార్కెట్ అయితే 4 డేస్ నుంచి, కాకపోతే వాళ్ళ మంగళవారం ఎన్ఎస్సి సెటిల్మెంట్ వీక్లీ ఆప్షన్స్ ఉంటాయి, అందుకని ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. అంటే మధ్యాహ్నం తర్వాత ఎప్పుడు 2 తర్వాత ప్రాఫిట్ బుకింగ్ జరగడం జరిగింది. 2 తర్వాత ఓవరాల్గా అయితే పాజిటివ్లోనే క్లోజ్ అయింది 136. ఎందుకు అంటే సెకండ్ క్వార్టర్ రిజల్ట్స్ వస్తున్నాయి. మన క్రెడిట్ పాలసీ ఏదైతే మొన్న అనౌన్స్ చేయడం జరిగిందో ఆర్బీఐ వాళ్ళు, దాది గుడ్ న్యూస్ బ్యాంకులకి. అంటే జిఎస్టీ ఏదైతే అంటే రెవెన్యూ పెరిగింది, జిఎస్టీ ఒకటి. తర్వాత ఈ స్లాబ్స్ ఏవైతే 5 తగ్గించడం జరిగిందో ఎక్కువ మంది కొనుక్కోవడం జరిగింది. బ్యాంకులకి లోన్లు అనమాట, అంటే లోన్ల మీద ఎక్కువ ఈఎంఐ ద్వారా కొనుక్కోవడం జరుగుతుంది. కాబట్టి సేల్స్ పెరగడం, టర్న్ ఓవర్ పెరగడం, కంపెనీలకు ప్రాఫిట్ పెరగడం. తర్వాత ఇప్పుడు సెకండ్ క్వార్టర్ రిజల్ట్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఇక వచ్చేస్తాయి, ఇంకొక 2 రోజుల నుంచి స్టార్ట్ అవుతాయి. అవి బాగుంటాయనే ఉద్దేశంతో మార్కెట్లు పెరగడం. మెయిన్ ఏంటిది అంటే ఆర్బీఐ క్రెడిట్ పాలసీ నుంచి మీరు అన్నట్టు 4 రోజుల నుంచి కంటిన్యూ పెరుగుతుంది. ఇవాళ కాకపోతే కొంచెం ప్రాఫిట్ బుకింగ్ జరిగింది మధ్యాహ్నం 2 తర్వాత. ఓవరాల్ మాత్రం ప్లస్ లోనే క్లోజ్ అయింది. ఇక నెక్స్ట్ గోల్డ్ వచ్చేటప్పటికి గోల్డ్ కి సంబంధించి కొందరేమో ఒక కంప్లీట్ పడిపోతుంది 30% కానీ కొందరు అంటున్నారు, కొందరేమో ఇంకా పెరుగుతుంది 2 లక్షలు కానీ వెళ్తుంది అని అంటున్నారు. అంటే ఏది కరెక్ట్? జనరల్ గా ఇన్వెస్టర్ ఎలా ఆలోచించాలి? ఓకే, జనరల్గా ఏం జరుగుద్ది అంటే పెరిగేటప్పుడు పెరుగుతుంది అని చెప్తారు, పడేటప్పుడు పడుతుంది అని చెప్తారు. ఇప్పుడు ఓవరాల్గా ఏంటంటే మార్కెట్ $4,000 అంటే ఔన్స్ బంగారం $4,000 చేరడం జరిగింది. ఇప్పుడు 1,23,500లో ట్రేడ్ అవుతుంది. ఏది తులం బంగారం, ఏది 999.99 ప్యూరిటీ. సిల్వర్ వచ్చి 1,53,789 ఇప్పుడు జరుగుతుంది. అయితే గోల్డ్మెన్ సాచ్ వాళ్ళు ఒక అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఏమని అంటే వాళ్ళు వచ్చే సంవత్సరం అంటే 2026 డిసెంబర్ వరకు $4,900 రీచ్ అయిద్దని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. దాంతో ఇవాళ 4,000 హై టచ్ అయింది. 3,963 డేలో అనమాట. అంటే ఒక $37 లోకి హైకి ఇప్పుడు $3,981 జరుగుతుంది ట్రేడింగ్ బిజినెస్. ఇది వరల్డ్ మార్కెట్. అయితే ఆల్ టైమ్ హై, ఇయర్లీ హై, డే హై అన్నీ కూడా $4,000.05. అంటే అక్కడికి వెళ్ళి ఇక కొంచెం అక్కడ స్తబ్దత, అంటే సైడ్ వేస్ అంటాం. మామూలుగా అక్కడక్కడే కొంచెం పెరగటం తగ్గటం జరుగుతుంది ఇప్పుడు ప్రజెంట్ అయితే. ఇక మళ్ళీ 6 గంటలకి మన మార్కెట్లు ఉంటాయి, అదే అమెరికా మార్కెట్లు ఉంటాయి. ఆ టైంలో మళ్ళీ వాలటాలిటీ ఉంటుంది. మరి 4,000 దాటిస్తారా, ఏం చేస్తారా అనేది ఒకటి. ఈ గోల్డ్మెన్ సాచ్ వాళ్ళు ఏం చెప్పిర్రు అంటే వచ్చే సంవత్సరానికి అంటే డిసెంబర్ 2026కి ఈ $4,900 చేరవచ్చు అనేది వాళ్ళ యొక్క అంచనా. ఎలా అంటే ఇప్పుడు 4,000 ఏదైతే డాలర్లు ఉందో 2026లో కూడా వడ్డీ రేట్లు తగ్గిస్తారు అనేది. ఇప్పుడు 2025లో ఇంకో 2 సార్లు ఉన్నది వడ్డీ రేట్లు తగ్గించేది. ఆ 2 అనౌన్స్ చేయడం జరిగింది. ఇంకొక 25 బీపీఎస్ పాయింట్లు తగ్గిస్తుంది, అంటే 50 పాయింట్లు తగ్గిస్తారు. మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా తగ్గిస్తారు ఇంకొక 50 పాయింట్లు. అంటే ఓవరాల్గా ఒక 100 పాయింట్లు, అంటే ₹1 వరకు 1% అనమాట. రూపాయి కాదు, 1% వడ్డీ రేట్లు తగ్గుతాయి అనేది ఒక వార్త. దాంతో ఇది ఒకటి. ఇంకొకటి మెయిన్ వీటన్నిటికంటే కూడా జరుగుతుందంతా ఏంటిది అంటే ఏదైతే అమెరికాలో ఈ ట్రంప్ సుంకాలు, టారిఫ్లు ఒకటి, అమెరికా గవర్నమెంట్ షట్ డౌన్ కావడం ఒకటి, తర్వాత ఏదైతే అంటే జపాన్, అంటే మార్కెట్లో జనరల్గా అసలు ఎప్పుడైనా కానీ అనిశ్చిత పరిస్థితులు ఉన్నప్పుడే గోల్డ్ సిల్వర్ పెరుగుతాయి. ఇప్పుడు అనిశ్చిత పరిస్థితులు అలానే కంటిన్యూ అవుతున్నాయి. రష్యా ఉక్రెయిన్ వార్ అనుకోండి, ఇరాన్ అదే గాజా ఇజ్రాయెల్ వార్ అనుకోండి. తర్వాత అప్పుడు ఏంటిది, షేర్ మార్కెట్ పడాలి అనేది, కానీ లేదు. రాత్రి అమెరికా మార్కెట్లు డౌ జోన్స్, నాస్డాక్ అవన్నీ పెరగడం జరిగింది ఆ టైం హై.
జపాన్ ఇండెక్స్ పెరగడం జరిగింది. కాకపోతే నిన్న ఇవాళ ఏషియన్ మార్కెట్ హాలిడేస్ ఉంది. ఓకే. తర్వాత ఇప్పుడు మన మార్కెట్లు కూడా సెకండ్ క్వార్టర్ రిజల్ట్స్ వస్తున్నాయి. ఇన్ఫ్లేషన్ మంది తగ్గుతుంది, వడ్డీ రేట్లు ఫ్లాట్గానే ఉన్నా కానీ పాజిటివ్ న్యూస్ ఉంది. ఈ జిఎస్టీ తగ్గడం వల్ల సేల్స్ పెరగటం ఇవన్నీ పాజిటివే. అయినా కానీ గోల్డ్ కూడా దాంతో పాటు పోటీగా పెరగడం జరుగుతుంది. కాబట్టి ఓకే. ఇక మరి ఎక్కడ ఆగుద్ది ఎప్పుడు అనేది మనం చూడాలి ఇక రాబోయే రోజుల్లో. కాకపోతే సింపుల్గా ఏంటిది అంటే మనం చూడవలసింది దీనికి దానికే ఒకప్పుడు చెప్పే థీరీకి ఇప్పటికి అన్ని మిస్ మ్యాచ్ అవుతున్నాయి. అంటే ఎప్పుడైతే రష్యా ఉక్రెయిన్ వారు అవన్నీ ఇప్పుడు కాదు, చాలా రోజులైంది మొదలుపెట్టి, అయినా కానీ ఈ మధ్య కాలంలోనే విపరీతంగా పెరగటం. ఈ ట్రంప్ సుంకాలు టారిఫ్లు ఏదైతే సుమారుగా 10 నెలలు అవుతుంది ఆయన జాయిన్ అయ్యి, అంటే 9-10 నెలలు అయింది. ఏది ట్రంప్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఏదో ఒక రోజు న్యూస్ అనమాట. మన భారతదేశం మీద అనుకోండి, ప్రపంచ దేశాలు అనుకోండి, ఎవరు ఎగనిస్ట్ ఉంటే వాళ్ళ మీద సుంకాలు పెంచడం, లేదా చర్చలకు వస్తే వాళ్ళతోటి డిస్కస్ చేయటం. ఇక దీంతో ఇప్పుడు మళ్ళీ గవర్నమెంటే షట్ డౌన్ అవటం. అది ఎప్పటికైతే ఏమవుతుంది అంటే అంతకుముందు జరిగిన రోజులు అయితే మాక్సిమం 35 days వరకు ఇప్పుడు ఏం జరుగుతుందనే చూడాలి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది ఇవాళ మార్కెట్ అప్డేట్స్. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.